లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక అతిథుల పరిచయం శ్రీ గోనె ప్రకాశ్రావు, శాసనసభ మాజీ సభ్యులు, ఆర్టీసీ మాజీ చైర్మన్, సీనియర్ నేత. ఇక సుధీష్ రాంభట్ల గారు, ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి. అలాగే గణేష్ బేగాల గారు, టీఆర్ఎస్ నిజామాబాద్ శాసనసభ్యులు. శ్రీ తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి, సీనియర్ నేత. వారు కూడా మనతోటి మాజీ ఎంపీ, వారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటారు. ఇక మళ్ళీ టీడీపీ, టీఆర్ఎస్, వైసీపీ మధ్య మైండ్ గేమ్ జరుగుతోందా? టీడీపీ నుంచి 10వ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కూడా ప్రకటించేశారు టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లుగా. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ ఉపన్యాసంలో నా శీల పరీక్షకి నిలబడాల్సి వస్తుందని చెప్తూ ఉపన్యాసం చెప్పిన కాసేపటికే ఆయన టీఆర్ఎస్కి గూటికి చేరిపోతున్నట్లుగా మళ్ళీ చెప్పటం. అయితే ఇది ఇలా చేసిన వారిలో నా రాజేందర్ రెడ్డి మొదటివారు కాదు, చివరివారు కాదు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గోనె ప్రకాశ్రావు కూడా వివరిస్తారు. ఉదాహరణకి తంగి సత్యనారాయణ గారు శ్రీకాకుళం శాసనసభ్యులు, వారు స్పీకర్గా ఉండేవారు. సంక్షోభ సమయంలో తెలుగుదేశం పార్టీ 1994లో మొదట ఆయన ఎన్టీ రామారావుకి మద్దతిచ్చి సడన్గా తర్వాత వెంటనే నాయన భాస్కర్ గారు గ్రూప్లో చేరిపోయారు. సో ఇలాంటి సందర్భాలు, ఘట్టాలు చాలా ఉంటాయి. అయితే ఇదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది టీడీపీలో చేరుతున్నారంటూ లీక్ వస్తోందండి. వాళ్ళ కథనాలు కూడా వచ్చాయి. అయితే జలీల్ ఖాన్ కలవటం, మంత్రి ఉమా ఎంటబెట్టుకుని వెళ్ళటం, మరి అయినప్పటికీ కూడా మరి ఒక ప్రచారం వాస్తవం ఎంతో తెలియదు. కానీ ఆయన మంత్రి పదవి అడిగితే చంద్రబాబు, ఈయన ఉమా హామీ ఇచ్చారో మరి ఏమో తెలియదు. కానీ ఆయన మంత్రి పదవి అడిగితే చంద్రబాబు గారు అది ఎట్లా కుదురుతుందని అన్నారని, దాంతో ఈయన లేదు నేను పార్టీ ఎందుకు మారుతానని ఈయన ప్రకటించారని. నిజంగా అయితే అదే సమయంలో గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు గారు, కందుకూరు, అద్దంకి కందుకూరు ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా వెళ్తారని ప్రచారం జరిగినా వాళ్ళంతా ఖండించారు. మరి ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఆకర్షించగలిగినట్లుగా అక్కడ ఆకర్షించలేకపోతున్నారా? ఆకర్షించడం తప్పు అనే సంగతి పక్కన పెడితే, ఇక్కడ తెలంగాణ టీడీపీ నేతలంతా నిన్న సమావేశమై పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విరుసుగుపడుతున్నారు, ఉసురు తగులుతున్నారు. మరి అదే సమయంలో అక్కడే అధినేతగా ఉన్న చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఏపీలో కూడా అదే పరిణామాలు సాగుతూ ఉన్నాయి. ఇదంతా కూడా గమ్మత్తు రాజకీయాలుగా ఉన్నటువంటి పరిస్థితి మీద ముందుగా గోనె ప్రకాశ్రావు మాట్లాడతారు. సార్, నిన్న రాజేందర్ రెడ్డి గారు ఒక 2-3 అవర్స్లోనే అదయ్యాడు. ఇప్పుడేమో పార్టీ మార్పిడి ఒక బిల్లు వచ్చాది. ఫస్ట్ 1/3 ఉండే, ఇప్పుడు 1/3 కాదు, మొత్తం మంది మెర్జ్ అయినా కూడా డిస్క్వాలిఫై చేయొచ్చు పార్టీ కంప్లీట్ చేసే. పార్టీ జవాబుదారీ. హర్యానాలో ఏదైతుందో 2010లో భజన్లాల్ సన్ ఏదైతుందో ఒక పార్టీ పెట్టి 5 మంది గెలిచాడు 90 మందిలో. ఆ 5 ఏదైతుందో కాంగ్రెస్లో మెర్జ్ అయ్యారు. మొన్న 2015లో బీజేపీ వచ్చింది అనుకోండి. 5 మీద పార్టీ పోరాటం చేస్తే చివరికి ఏదైతుందో స్పీకర్ డిసిషన్ తీసుకుపోతే హైకోర్టుకు పోతే హైకోర్టు డిసిషన్ ఇచ్చింది, 5 డిస్క్వాలిఫై చేసింది. తో గతంలో కూడా మీరు అన్నట్టుగా ఏదైతుందో ఈ సడన్ డిసిషన్ తీసుకునే ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి దేశ రాష్ట్ర రాజకీయాల్లో. 79లో మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్కు 2 గంటల అనర్గళ ప్రసంగం చేసిన సోషలిస్ట్ నాయకుడు జార్జ్ ఫెర్నాండెజ్ మద్దతు చేసి, ఆ రోజు ఓటింగ్ తర్వాత మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ పడిపోయి తెల్లారి చరణ్ సింగ్ ప్రభుత్వం అయిన తర్వాత మంత్రిగా అయ్యాడు. అలాగే మీరు అన్నట్టుగా తంగి సత్యనారాయణ కాదు, డిప్యూటీ స్పీకర్ ఉన్న భీమిరెడ్డి కూడా నా మిత్రుడు. నేను బెంగళూరులో ఉంటే నేను మాట్లాడాను, నేను రామారావు మద్దతుదారు ఉంటాను, నేను అన్న ఈ ప్రభుత్వం ఉండదు, నువ్వు భాస్కరరావు వైపు పోకు అని చెప్పాను. ఏతుందో నేను బయలుదేరి వచ్చే వరకు ఆయనకు ఇక్కడికి వచ్చారు. బర్కత్పూర్ అంజయ్ ఇంటి పక్కకుండే ఆయన మిత్రులు, ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్సీ ఇందర్సేన్ రెడ్డి గారు కానీ రత్నాకరావు గారు తమ్ముడు వాళ్ళంతా చేసి మంత్రివర్గంలో చేరాడు. కానీ మంత్రివర్గం ఉండదు ఇట్లా చేశామంటే, అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ ఏదైతుందో ప్రోటమ్ సలావుద్దీన్ ఓవైసీ ఏదైతుందో ప్రోటమ్ స్పీకర్ గా చేసి హౌస్ రన్ చేశారు. ఆయన కూడా నిర్ణయం తీసుకోకుండా చేసి, గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఏదైతుందో తెలంగాణ వాదం మాట్లాడి మళ్ళీ బ్రహ్మాందర్ రెడ్డి గారితో చేరి మళ్ళీ సమైక్యతవాదిగానే కంటిన్యూ అయిపోయాడు. అట్లే నర్సారెడ్డి గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లో, పి నర్సారెడ్డి గారు ఇప్పుడు బతుకున్నారు, తర్వాత మంత్రి. అతను రాష్ట్రపతి పరిపాలన జరగాలి తెలంగాణలో, చాలా జరుగుతుందని చెప్పినవాడు. పివి క్యాబినెట్ లో ఏదైతుందో మంత్రి అయి సమైక్యతవాదిగా మారాడు. కోదాటి రాజమౌళి గారు 72లో ప్రెసిడెంట్ రూల్ నవంబర్లో వచ్చిన తర్వాత తెలంగాణ రీజనల్ కమిటీకి చైర్మన్ గా ఉండేతారు. అతని అధ్యక్షతన ఏదైతుందో మీటింగ్ అయితే దాదాపు 107 ఎమ్మెల్యేలో 90 పైన అటెండ్ అయ్యారు. యునానిమస్ రిజర్వేషన్ ఏది తెలంగాణ రాష్ట్రము సపరేట్ చేయాలని. అతను డైరెక్ట్ ఫ్లైట్, అప్పుడు ఒకటే ఫ్లైట్ ఉంటుండే, మార్నింగ్ మద్రాసు నుంచి ఈవినింగ్ బెంగళూరు నుంచి. ఆయనకు ఫ్లైట్ అవైలబిలిటీ లేక మద్రాసు వెళ్ళి మద్రాసు నుంచి ఢిల్లీ వెళ్లే ముందు మద్రాస్ ఎయిర్పోర్ట్లో యునానిమస్గా అతని అధ్యక్షతన తీర్మానం జరిగిందని, యునానిమస్గా నేను ఏదైతుందో సమైక్యవాదానికి కట్టుబడి ఉంటున్నా అని చెప్పాడు. వెంకటస్వామి గారు 78 జనవరి 1 స్ప్లిట్ అయిన తర్వాత 17 వరకు కాంగ్రెస్ 6 ఉన్నారు.
17 నాడు గాంధీ భవన్లో ఒక అడ్రస్ చేసి ఒక గుడి ఉంటుంది, గుళ్ళో పూజారి ఉంటాడు, ఆ పూజారి పూజలు చేస్తూ ఉంటాడు, ఆ పూజారిని కూడా రెస్పెక్ట్ చేస్తారు. ఆ పూజారిని కొన్ని అక్రమాలు చేస్తే తీసేసినప్పుడు ఏదైతుందో అదే గుడి ముందు వెళ్ళి ఒక చెట్టు కింద బండ పెట్టుకొని ఇదే దేవుడు అంటే భక్తులు పోరు కదా. అటువంటిది ఇందిరాగాంధీ ఏదైతుందో ఇది కాంగ్రెస్ స్వాతంత్ర పోరాటం చేసింది, దాదాపు 90 సంవత్సరాల పైన చరిత్ర ఉంది. ఆమె ఎక్కడో బయటికి వెళ్ళి ఇది కాంగ్రెస్ అంటే ఎవరు పోతారన్న తెల్లారి ఇందిరాగాంధీ ఇక్కడికి వచ్చాది. జనవరి 18th ఈవినింగ్ ఏదైతుందో నిర్మలా దేశపాండే ఆమె పర్సనల్ పి ఏదైతుందో ఆమె వెళ్ళిన తర్వాత ఏదైతుందో ఇందిరాగాంధీతో ఫోన్లో మాట్లాడిస్తే మళ్ళీ ఇమీడియట్ గా మారాడు. ఈ విధంగా చెప్పాలంటే ఏదైతుందో డాక్టర్ వెంకటేశ్వరరావు గారితో ఒక దాదాపు 15 మంది 20 ఎమ్మెల్యేలు ఏదైతుందో చంద్రబాబుకు మద్దతు చేసి ఒక 2 weeks లోపటిని మళ్ళీ డిఫర్ ఏదైతుందో బోడ జనార్దన్, బుచ్చయ్య చౌదరి, ప్రతిభా భారతి, ముద్దు కృష్ణాడు వీళ్ళంతా మళ్ళీ ఏదైతుందో బ్యాక్ ముద్దు కృష్ణ వాళ్ళే బుచ్చయ్య చౌదరి, బోడ జనార్దన్ వీళ్ళంతా ఏదైతుందో మళ్ళీ బ్యాక్ వచ్చారు. ఈ విధంగా అంటే ఆ మాటకు వస్తే చంద్రబాబు మరి మళ్ళీ అభ్యంతరమో కాదో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా 83 ముందు ఎన్టీ రామారావు మీద సవాల్ పోటీ చేస్తానని సవాల్ దేశ రాష్ట్ర రాజకీయాలు మళ్ళీ తర్వాత కానీ అప్పటికిప్పటికి ఏంటంటే ఒక పార్టీ మార్పుడు ఇక్కడ బిల్లు జరిగింది. ఎందుకు ఇప్పుడు అట్లా కాదు కదా, మీరు ఇందాక అన్నారు అరుణాచల్ ప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ వాళ్ళు నడుస్తా ఉంది. హౌస్ కాదు ఒక హోటల్లో సమావేశం ఏర్పాటు చేస్తుంటే అది జరిగింది. ఇలా ఆంధ్రలో జరుగుతున్నది. ఈ చట్టంలో కనీసం ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు టీఆర్ఎస్ లోకి వెళ్ళి అఫీషియల్ గా చేరుతున్నారు. అక్కడ మరి పెద్దరు తులసిరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు. ఇప్పటికైనా ఏదైతుందో చట్టం రెండోసారి సవరణ జరిగింది. ఇప్పుడు మూడోసారి సవరణ చేయడానికి ఏదైతే మీలాంటి అది ఒక ఆస్పెక్ట్ అని. కానీ ఇప్పుడు నిజంగానే ఇది ఒక మైండ్ ఇది గేమ్ నడుస్తుందా? ఇక్కడ తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళని ఆకర్షించడానికి టీడీపీ అందుకే లీకులు ఇస్తున్నాయా? లీకులు కూడా ప్రయత్నం చేస్తుంది. ఒక లీకులు ఇవ్వడమే కాదు, ఇక మీడియా ఏం చేస్తుందో లీకులు కూడా ఏదైతుందో నేను మీడియాను తప్పు పట్టను. నాలాంటి వారు ఎవరైతున్నదో శాసనసభ్యునిగా ఉన్నవారినో లేకపోతే మద్దతుదారునో ఏదైతుందో మాట్లాడించి వర్గాల వారు తెలుస్తుందన్నట్టు చెప్తారు. కానీ ఇక్కడ ఏదైతుందో మీడియా పరిస్థితి ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు ఒక ఎట్లా బ్రాండ్గా అంటే ఒక వైపు ఒకటి కంప్లీట్ నెగటివ్గా న్యూస్ ఏదైతుందో వస్తుంది. ఈ రోజు ఏదైతుందో పద్మశ్రీ, పద్మభూషణ్, విభూషణ్ ఇచ్చిందంటే ఏదైతుందో చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. రామోజీరావు గారు ఏదైతుందో ఆర్థిక నేరాల్లో ఏదైతుందో ఇదే రాష్ట్రపతి ఇప్పుడు ఎక్కడైతే తీసుకోబోతుండో ఆ రాష్ట్రపతి వారే స్వయంగా అరుణ్ గారు ఏదైతుందో రిప్రజెంట్ చేస్తే ఫైనాన్స్ మినిస్టర్ కి సంతకం పెట్టాడు. అది ఇప్పటి వరకు తెలియదు, డిపాజిట్ చేయడం లేదు. అలాగే రామోజీరావు గొప్పవాడు, రామోజీరావు గారు గొప్పవాడైనా తప్పులు చేయలేదంటారు కదా. నేనే పోతే లోకాయుక్తులో స్టే తెచ్చుకున్నాడు. ప్రభుత్వ రహదారిని 100 సంవత్సరాల నుంచి ఉన్నదాన్ని ఆల్రెడీ ఏదైతుందో రిపోర్ట్ అయి ఉన్నది. దాన్ని తన గేట్లు పెట్టుకుని ఏదైతుందో స్టూడియోలో కలుపుకున్నాడు. కేసీఆర్ స్వయంగా చెప్పాడు ఆక్రమించుకుని మళ్ళీ పోయిండు, ఒక ఇంచు కూడా లేదనుకున్నాడు. ఏది ఏమైనా కూడా దాని మీద చివరిలో వెళదాం, మళ్ళీ మాట్లాడదాం. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు నిజంగా వెళ్లే అవకాశం ఉందా లేదా? జలీల్ ఖాన్ గారు చంద్రబాబు గారి ఇంటి దాకా వెళ్ళి వెనక్కి ఎందుకు వచ్చాడు సార్? అక్కడ రెండు విభిన్న కథనాలని. అక్కడ మైనార్టీ మినిస్టర్ లేడు. మైనార్టీ ఏదైతుందో ఆయన ఇక్కడ మన శ్రీనివాస్ యాదవ్ గారికి ఎట్లా ఇచ్చారో ఏదైతుందో అక్కడ ఆ పద్ధతులు ఏదో అడిగారు అనేది కూడా కొన్ని అంటే నాకు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ అమ్ముడు పోయారని అంటే. అయితే ఆసక్తికరం ఏంటంటే నిన్న కూడా చంద్రబాబు గారు కేసీఆర్ గారిని కానీ టీఆర్ఎస్ ఘాటుగా విమర్శించినట్టు పత్రికల్లో అయితే కనపడలా. ఒకవేళ విమర్శించి ఉంటే అది పెద్ద వార్త కదా. ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు సార్. చంద్రబాబు గారు ఏదైతుందో గతంలో కూడా కాదు అప్పట్లో మంత్రిగా చేరిన దాని మీద పెద్ద విమర్శ అయింది కదా. అటువంటిప్పుడు వీళ్ళందరినీ ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నారు ప్రశ్నకి ఏమిటి సమాధానం? అట్రాక్ట్ అయితే చేస్తుండే. ఇప్పుడు ఆయన కాన్సన్ట్రేషన్ అంతా రాజధాని అది. ఇక్కడనేమో నియోజకవర్గానికి నిధులు ఇవ్వడానికి డబ్బులు కొంచెం ఆర్థికంగా బాగుంది, అక్కడ పరిస్థితి బాగలేదు. అక్కడ మెయిన్ ఏదైతుందో ఎమ్మెల్యేల మీద ఒత్తిడి రెవెన్యూ అండ్ పోలీస్ దాని మీద అక్కడ ప్రోటోకాల్ ఇష్యూలో అక్కడ ఏదైతుందో ఎవరైతే ఓడిపోయినారో అక్కడ జరుగుతాడు. కానీ ఇక్కడ ఎంతైతే ఒత్తిడి జరుగుతుందో, ఇక్కడ ఎంతైతే బార్గెన్ జరుగుతుందో, ఎంతైతే దీన్ని ఖాళీ చేయాలి, అందరినీ తీసుకోవాలి అంటే ఓవరాల్ టీఆర్ఎస్ తప్ప ఇంకో పార్టీ లేదనే ఏదైతే భావన కల్పించాలందో అక్కడ ఆ ప్రయత్నంలో ఇప్పుడు చంద్రబాబు గారు లేరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో 25 మంది ఎమ్మెల్యేలు లాగాలని ఇప్పుడున్న సిచ్యువేషన్ అక్కడ అసంతృప్తి ఉన్న మాట వాస్తవం ఏదైతుందో, కొంతమంది ఏదైతుందో టచ్లు ఉన్న మాట వాస్తవము, వస్తామని మంత్రులకు చెప్తున్న మాట వాస్తవము. కానీ ఏదైతుందో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ వైఎస్ఆర్పీ నేను ఒత్తిడి చేయడం వల్ల ఏదైతుందో ఒక మూకుమ్మడికి డెఫినెట్లీ ఏదైతుందో
ఇది ఎప్పుడు కానీ ఎలక్షన్ కంటే ముందు జరిగే పార్టీ మార్పిడి ఏదైతుందో ఇప్పుడున్న situation మొదటి రోజు నుంచే జరుగుతుంది. మొదటి రోజు నుంచే స్టార్ట్ అవుతుంది. గతంలో కొన్ని నంద్యాల ఎంపీ గారు మొదటి రోజు కూడా కాదు, ప్రమాణ స్వీకారం చేయకముందే ఎంపీ గారు ఏదైతుందో, Right. నంద్యాల ఎంపీ గారు అయితే ప్రమాణ స్వీకారం చేయకముందే ఏదైతుందో రైట్. ఇక తులసిరెడ్డి గారు ఏపీ వ్యవహారాల మీద మాట్లాడడానికి ముందుగా గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు లైన్లో ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం, చెప్పండి మీరు ఎట్లా భావిస్తున్నారు ఈ పరిణామాలన్నింటి మీద? సార్ నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్ ఒక చిన్న నాకు టీడీపీ కార్యకర్తకు ఆవేదన చెప్తాను సార్ నాది. చెప్పండి. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం ఇట్లా ఇది మరీ రాజకీయ విచారం చేస్తుంది సార్. ఎందుకంటే అలా శాసన అయితే గెలిచిన ఎమ్మెల్యేలతో గెలిచిన టీఆర్ఎస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేని రాజీనామా చేపించి సొంతంగా ఎన్నుకోమనండి. శ్రీనివాస్ యాదవ్ అంటే కూడా టీడీపీ గెలిచి మంత్రి పదవి అనుభవిస్తే టీఆర్ఎస్ లకు దయాకర్ సార్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచి సార్ దయాకర్ ఒక పార్టీ ఏం తక్కువ చేసింది, దయాకర్ ఏం తక్కువ చేసింది? ఒక కార్యకర్తల ఆవేదన అర్థం చేసుకోవాలి సార్. ఒకసారి మిత్రమా వెంకటేష్ గారు, మీరు నిజాయితీగా టీడీపీ కార్యకర్తని చెప్పి మీ అభిప్రాయం చెప్పినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నా. అట్లా చెప్పడంలో ఒక నిజాయితీ ఉంది మీలో, కాదని నేను అంటలా. అయితే మరి ఇదే టీడీపీ ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీని లాక్కోవటం, ఎమ్మెల్యేని లాక్కోవటం, దాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఇక్కడొక విధానం, అక్కడొక విధానం, కరెక్టా కాదా? కాదు సార్, ఒక్క నిమిషం. మా చంద్రబాబు నాయుడు కూడా నేను చెప్తున్నా సార్. ఎందుకంటే మా సార్ దగ్గర మేము వెళ్ళలేకపోతున్నాం, కానీ అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులను తీసుకోవడం కూడా తప్పే మన పార్టీకి. ఎందుకంటే ప్రజలు సార్ ఈ రోజు ప్రతిపక్ష ప్రజలు ఓటేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు మనం జవాబులు చెప్పాలి. నువ్వు తెలంగాణ పోయి నేను ఇప్పుడు అలా పోయి పోతున్నట్టే మన హరీష్ రావు ఎంత మంచి పేరు సార్. హరీష్ రావు తెలంగాణలో పేరు ఖరాబ్ చేసుకుంటుండు. ఆయన రాత్రి పోయి నేను గాయకులంతా కూర్చుంటే ఓదాను సార్. మీ అసలు సార్ మీరు ఒక టీచర్ అలా అరే సీఎం వచ్చి మీ ఇంటికాడకు వస్తాను నేను మా టీని చూడమంటే ఆటోమేటిక్ పోతారు. మీరు ఎందుకు పోవడం? ఓకే. అయితే ఒకటి వెంకటేష్ గారు, మీరు నిజాయితీగా మీ అభిప్రాయాన్ని నిజాయితీగా చెప్పినందుకు మిమ్మల్ని అభినందించాలి. పైగా వాస్తవికంగా అక్కడ చేయడం కూడా తప్పేనని చెప్పడం కూడా మీలో ఒక నిజాయితీ కనపడతా ఉంది దాంట్లో. రైట్. మరొకరు పుల్లారెడ్డి గారు, పుల్లారెడ్డి గారు హైదరాబాద్ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం సార్. అక్కడ వాళ్ళందరికీ పెద్దవాళ్ళకు నమస్కారం అండి, మాట్లాడండి. ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ టీడీపీ పార్టీ తెలంగాణలో ఫ్లాప్ అయిపోయింది కాబట్టి ఏదో అక్కడ ఏదో మైండ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం నాయకులు కొందరు పిలిపించుకొని కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పిలిపించుకొని మాట్లాడడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యేని తెచ్చుకోండి. తెలుగుదేశం పార్టీ టీడీపీ చంద్రబాబు నాయుడు ఒక్క ఎమ్మెల్యేని తెచ్చుకోండి. ఇప్పటికి 5 మంది ఎమ్మెల్యేలు ట్రై చేస్తున్నాడు. ఆయనకు ఇంతవరకు చేత కావడం లేదు. 2 years చేస్తున్నాడు. పుల్లారెడ్డి గారు 5 ఎమ్మెల్యేలు ఎవరెవరు పేర్లు చెప్తారా? పేర్లు వద్దు సార్. చెప్పండి సార్. పేర్లు వద్దా? ఎందుకు నేను చెబుతాను. మా ఆదినారాయణ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పాడు నేను వెళ్తానని, కానీ ఇంకా కుదరలేదు. జమ్మల్ ఎమ్మెల్యే ఆదినారాయణ ట్రై చేస్తున్నాడు, ఆయన చేత కావడం లేదు. చాలా మంది ఉన్నారు. పేర్లు వద్దు సార్. వెళ్ళరంటారా వాళ్ళంతా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే తెచ్చుకోవాలి. తెచ్చుకున్న తర్వాత మీరేం చేస్తారు? మా పార్టీ రిజైన్ చేస్తాం సార్. ఇంకా పార్టీ లేకపోతే ఆయన పార్టీలో రిజైన్ చేస్తాం. అట్లా ఈ రాజకీయాల తర్వాత అట్లా రిజైన్ చేస్తే అవ్వదు. ఓకే, మీ ఆవేశం అర్థమైంది, కానీ రాజకీయాలు అట్లా ఉండవమ్మా. రాజకీయాలు రకరకాల రూపాలు, రకరకాల పరిణామాలు జరుగుతూ ఉంటాయి. తులసిరెడ్డి గారు చెప్పండి, ఏమిటి తాజా పరిణామాలు? 25 మంది ఎమ్మెల్యేలు వెళ్తారని టీడీపీ లీక్ ఇచ్చింది. అయితే ఇదంతా పచ్చ మీడియా అని చెప్పి సాక్షి వాళ్ళు పెద్ద ఎత్తున ఫెయిల్ అయ్యారు ఈ విషయంలో అని కూడా రాశారు. అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో అంత సీన్ లేదు తెలుగుదేశం పార్టీకి. ఏదో 1 or 2 ఎమ్మెల్యేస్ వచ్చేసి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ వలన, మరి ఆర్థిక ఇబ్బందులు, లేకుంటే ఏదైనా ప్రలోభాలు మరీ ఎక్కువగా ఉండి 1 or 2 persons ఏమన్నా గట్టిగానే ఉంది వైసీపీ గట్టిగానే కంటే కూడా ఈడ టీడీపీ వచ్చేసి ఆరిపోయింది. ఇది మొత్తం యాక్చువల్గా అన్ని ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యేస్ లో బీజేపీ కూటమా ఒక టీడీపీ అయినా సరే, బీజేపీ అది రేకుల రాలిన కమలం, దాని గురించి పెద్దగా అక్కడ ఏముంది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో దాని గురించి పెద్దగా అనుకోవాల్సిన అవసరం లేదు. టీడీపీకి వచ్చేసి ఈ యొక్క 19 నెలల్లోనే టీడీపీ ఎమ్మెల్యేల్లో, టీడీపీ లీడర్స్లో, క్యాడర్లో అందరిలో వచ్చేసి ఒక నైరాశ్యం, ఏం పనులు కావడం లేదు అని చెప్పేసి ఒక జన్మభూమి కమిటీలు తప్ప, ఆ మెంబర్స్ తప్ప ఇంకా ఎవరు సాటిస్ఫైగా లేరు. ఇంకా ప్రజల్లో అన్ని వర్గాలు, రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు అందరిలో ఒక నివురుగప్పిన నిప్పుల అసంతృప్తి ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ పెడితే అడ్రస్ దొరకదనే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో ఏ ఎమ్మెల్యే వచ్చేసి ఎందుకు 3 ఏళ్ళ టైం ఉందిగా, అదే ఇప్పుడు కనీసం ఈ 19 నెలల్లో ప్రతి ఒక్కరిలో పనులు కాలేదు అనేది ఒకటి. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉండడానికైనా పనులు కావాలి కదా.
ఉండే వాళ్ళకే పనులు కాలేదు, ఇంకా కొత్త వాళ్ళకి ఏం పనులు అవుతాయి అనే ఒక అభిప్రాయం వచ్చేసి, ఇది గుండమ్మ కథ సినిమాలో ఛాయాదేవి జమున సూర్యకాంతం మాట్లాడేప్పుడు వస్తుంది. జమున వస్తే సూర్యకాంతం ఉంటుంది, నీకు మొగుడు ఉండి ఒకటే మాకు మొగుడు లేకుండా ఒకటే అని. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేస్ వాళ్ళే అంటున్నారు, మా అధికార పార్టీ అయినా ఒకటే, మీది లేకున్నా ఒకటే, ఏం పనులు కావడం అని చెప్పేసి ఏదో కొందరికి ఇసుక మాఫియా అటువంటి వాళ్ళు కొంత తప్పనిచ్చేసి ఎవరికి వచ్చేసి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి వాతావరణము, తెలంగాణలోని వాతావరణము అధికార పార్టీ మీద అక్కడ లేదు. కాబట్టి అక్కడ వైసీపీ ఏదో జగన్ చాలా పవర్ఫుల్ గా ఉండి అనేది కాదు, ఇక్కడ ముందు ఏమి లేదు, వచ్చేసి ఇక్కడ సరుకు లేదు. కాబట్టి ఏదో 1 or 2 ఎమ్మెల్యేస్ మీరు చెప్పినట్లు టీవీలో మీడియాలో టీడీపీ వాళ్ళు లీక్ ఇచ్చారని క్రానికల్ ఎందుకు రాసింది, 25 మంది ఎమ్మెల్యేలు వెళ్తారని, అంటే దీన్ని కౌంటర్ చేయడానికి డెఫినెట్ గా వచ్చేసి అది ఇంకా చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుండి ఇది మామూలే కదా. కాబట్టి అది ప్రయత్నం చేస్తాడు, కానీ అది ఇంకోటి తెలంగాణలో దెబ్బతింది ఆ ఎఫెక్ట్ అక్కడ కూడా పడినది. ఎట్లా ఈవెన్ వైఎస్ఆర్ కూడా పడినది. యాక్చువల్గా ఇక్కడ మన కంటెస్ట్ చేయకపోవడమే తెలంగాణలో వచ్చేసి ఇంకా అది ఆరిపోయిందని చెప్పేసి వాళ్ళకు పడినది, వీళ్ళకు పడినది. మొత్తం వచ్చేసి నా హైదరాబాద్ అంతా నేనే డెవలప్ చేశానని చెప్తే అక్కడికి ఒకటి వచ్చిందని చెప్పేసి ఈ ఎఫెక్ట్ ఇండైరెక్ట్ గా ఆ 2 పార్టీలకు సరే ఇక్కడ గెలిచుంటే చంద్రబాబు అక్కడ మంచి ఇది వచ్చిండేదేమో, అంతో ఇంతో డెఫినెట్ గా వచ్చేసి అంతో ఇంతో ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా పడినది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వీళ్ళు పేపర్లో వచ్చినంత మీడియా చెప్పుకున్నంత సీన్ లేదు, రివర్స్ సీన్ ఉంది యాక్చువల్ గా. రైట్. ఇక గణేష్ బేగాల గారు మాట్లాడడానికి ముందుగా గుంటూరు నుంచి ఒకరు, హలో వెంకటరమణ గారు నమస్కారం, మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి. తెలంగాణలో ఆంధ్రాలో కానీ, తెలంగాణలో ఫస్ట్ తీసుకుంటే మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. లేదు మా టీవీ చూడలేదు, ఆఫ్ చేశాను. కేసీఆర్ ప్రభుత్వం ఒక అభద్రతా భావంతో ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకని ఈ ఫిరాయింపులు ప్రోత్సహించడం, అవసరం లేని వాళ్ళందరినీ తీసుకోవటం, వేరే పార్టీ మీద గెలిచిన వాళ్ళని తీసుకొని, ఒకవేళ ఈ పార్టీలో ఏమన్నా క్లాష్ వచ్చి అడిషనల్ ఏమన్నా బయటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే వీళ్ళందరినీ స్ట్రెంథింగ్ చేసుకుని మనుగడ సాగించాలని ఉద్దేశిస్తుంది తప్పితే వీళ్ళ కొత్తగా తీసుకొని వీళ్ళందరినీ తీసుకొని చేయాల్సిన అవసరం కనపట్లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేటప్పుడు డిఫరెంట్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రాంగ్ పొజిషన్ లో ఉన్నాడు. అట్లా జగన్ గారు కూడా ఆర్థికంగా ఆయన కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నాడు. ఆయన సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా గట్టిగా ఉన్నారు. పోతే ఇంకో సంవత్సరం 6 నెలలు పోతే ఇక్కడి నుంచి కూడా ఫిరాయింపులు అనేవి ఇల్లు అవుతాయి. ఆగాలంటారా? ఇప్పటికీ ఆకలిగా చూస్తున్నారు ఇది కూడా మాకు. అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీ ప్రకటించాల, కేసీఆర్ గారి దగ్గర గట్టిగా ఉన్నాయి కాబట్టి ఆయన ప్రకటిస్తున్నాడు. ప్యాకేజీ ప్రకటిస్తే వెళ్ళిపోతారా? చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రకటించలేదండి ప్యాకేజీ. ఎంత పలుకుతుంటారా? ఏమన్నా 20 కోట్లు దగ్గర 20 కోట్ల ఖర్చు పెట్టడానికి గెలవడానికి 20 కోట్లు 15-20 కోట్లు ఎలక్షన్ లో ఖర్చు పెట్టారు. తెలంగాణలో ఎంత ప్యాకేజ్ ఉందనుకుంటున్నారు? తెలంగాణలో ఇక ఆయన చేతికి ఎముకలేదండి. కేసీఆర్ గారు ధర్మాత్ముడు, ఆయన చేతికి ఎముకలేదు. ఏం కావాలంటే గణేష్ బేగల గారు చెప్పాలి దీనికి సమాధానం. రైట్. సరదాగా ఉంది మాత్రం. అయితే మన ఇద్దరిని తిడతారు, వాళ్ళిద్దరూ తిడతారు, టీడీపీ వాళ్ళు తిడతారు, టీఆర్ఎస్ వాళ్ళు తిడతారు. ఆయన నువ్వు చెప్పాలని. రైట్. ఓకే, ధన్యవాదాలు వెంకటరమణ గారు. సతీష్ గారు మరొకరు పర్లాకిమిడి నుంచి. సతీష్ గారు, ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి ఉందా? నమస్కారం. లేదండి, ఒడిశాలో గొడవ లేవు. ఓకే, ఒడిశాలో లేదండి. ప్రజలు ఇక్కడ నమ్మిన నాయకులు నమ్ముతారండి, ఇక్కడ మంచి నాయకులు. ఓకే, ఇక్కడ ఈ గొడవలు లేవడితే అక్కడ. సార్, ఒక తులసిరెడ్డి గారికి ఒక క్వశ్చన్ సార్. అడగండి సార్. రాహుల్ గాంధీ మొన్న వేముల హెచ్సియూలో ఒక విద్యార్థి వచ్చి హంగర్ స్ట్రైక్ చేశారు. హలో, చెప్పండి, కంప్లీట్ చేయండి మిత్రమా. సందర్భం కాదు, అయినా చెప్పండి. ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేస్తుంది కాబట్టి హంగర్ స్ట్రైక్ ఇలాంటివి చేయొచ్చు కదా. ఆయన ఆల్రెడీ రేజ్ చేశాడు. మొన్న అనంతపురం వచ్చినప్పుడు కూడా మాట్లాడి వెళ్ళారు. బహుశా మీరు పక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మీరు ఆ విషయం మీరు ఫాలో కాలేదేమో. రైట్. ఇక మరొకరు లైన్ లో ఉన్నారు, పటాన్చెరు నుంచి విజయ్ కుమార్ గారు. నమస్కారం, మాట్లాడండి. నమస్తే అన్న, అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారము. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు టీడీపీ నుంచి టీఆర్ఎస్ వెళ్తున్నారు అందరూ. అవును, ఓకే. అంటే వాళ్ళు పోయినంత మాత్రాన కార్యకర్తలు అనేది టీడీపీనే ఉంటారు కదా. అట్లా కాదు, నాయకులతో పాటు వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా.
ఉంటారు కానీ మొత్తం వెళ్ళిపోరు కదా సార్. కొంతమంది ఎప్పుడు ఉంటారు, ఏ కొంతమంది సమాజం ఏదైనా ఉండదు, ఏదైనా అట్లా ఉండదు. కరెక్టే మీరు చెప్పింది. కాకపోతే అసలు వెళ్ళరని కూడా అనుకోక్కర్లేదు. ఎందుకంటే నేనే టీడీపీ కార్యకర్తనండి. గుడ్ గుడ్, అట్లా చెప్పండి, తప్పులేదు. కార్యకర్త మొత్తం వెళ్ళిపోరు. చారాన్ని వెళ్తారు, 12 మంది ఉంటారు. వాళ్ళు ఎక్కడ వెళ్ళాలంటే సీనియర్ ఇంకా ఎవరైతే ఉంటారో వాళ్ళకే సపోర్ట్ చారానేలి కాదు మిత్రమా, చారానేలి బారాన మిగిలితే పర్వాలా, బారానేలి చారాన మిగిలితే ఏంటి పరిస్థితి? అంటే మిగులుతున్నంటే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు పనిస్తున్నారండి. ఇప్పుడు ఏదో బ్లాక్ మెయిల్ చేసేసి ఎక్కడో ఏదో చేస్తున్నామంటని కోటేస్తున్నారు. అంతేనా? అడగండి, గణేష్ బేగాల గారు ఉన్నారు. గణేష్ బేగాల గారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? ఒక నిమిషం లైన్లో ఉండండి, చెప్తారు వారు. చెప్పండి గణేష్ గారు, ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒకళ్ళు, ప్యాకేజ్ అని ఒకళ్ళు, ఏంటి కదా? టీఆర్ఎస్ పార్టీకి ఒకళ్ళు బ్లాక్మెయిల్ చేయాల్సినటువంటి అవసరం కానీ, లేకపోతే మాకు ఎవరో రాకపోతే మా ప్రభుత్వం పడిపోతుందనే భయం మాకు లేదు. అందరూ వివిధ పార్టీల నుంచి వస్తున్నటువంటి ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ. ఎస్, ఇప్పుడు ఆంధ్ర నుంచి ఒక సోదరుడు ఫోన్ చేశాడు, కేసీఆర్ గారు ధర్మాత్మ అన్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆయన నాకు అర్థమయ్యే చెప్తున్నాను నేను. అన్ని విధాలు ఆయన ధర్మాత్ముడే, ఆయన ప్యాకేజీలు కాదు. ఆయన చేస్తున్నటువంటి ధర్మమైన పనులు చూసే ఎమ్మెల్యేలు వస్తున్నారు. దాన్ని వచ్చే వాళ్ళని మేము ఎందుకు వద్దంటాము? అంటే కాదు, ఎర్రబెల్లి గారు మంత్రి పదవి ఇస్తారని అదే ఇస్తారా? గణేష్ బేగాల గారికి ఎర్రబెల్లి దయాకర్ రావు గారికి ఇస్తారా అన్నది ప్రశ్న వస్తుంది. నేను మా ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము స్వాగతిస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. దయాకర్ రావు గారికి మంత్రి ఎవరికి ఇచ్చినా వారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో దానికి మేము స్వాగతిస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మేము గౌరవిస్తాం మా పార్టీ అధ్యక్షుడు, మాకు అన్ని కూడా రాజకీయ గురువు అన్ని కూడా. కానీ ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది రోజు, ఎన్నో రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏదో టీఆర్ఎస్ వివిధ కాలర్స్ ఫోన్ చేయడము, టీవీలో చర్చ జరగడము, ఇదేదో టీఆర్ఎస్ చేస్తున్నటువంటి తప్పిదమనో, లేకపోతే ఇది ఒక చేరాని పని చేస్తుందనో, లేకపోతే ఇది అన్యాయమనో, వేరే పార్టీలో నుంచి గెలిస్తే తీసుకుంటారని. కానీ కొమ్మినేని గారు ఒక విషయం మనం గమనించాలి. 2004లో ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఇదే సారారాణి, ఇదే దుగ్గ్యాల శ్రీనివాసరావు, ఇదే మందాడి సత్యనారాయణ, జగ్గారెడ్డి వీళ్ళందరూ పోయినప్పుడు చర్చలు ఏం జరిగినాయంటే, అదిగో చూసారా మీ నాయకుడి మీద నమ్మకం లేక అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని గొప్పగా చూశారు. ఎందుకు అని అంటే వీళ్ళందరూ స్ప్లిట్ చేశారు, మంచి పని చేశాడు అని గొప్పగా చూశారు. అది కేసీఆర్ గారిది వీక్నెస్ లాగా చూపించారు, అంటే కాపాడుకోలేకపోతున్నాడని. ఈ రోజు మరి మమ్మల్ని ఎందుకు రివర్స్గా చేస్తున్నారు అనేది నాకు ప్రశ్న. రెండోది, మేము ఇప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు పార్టీ విడిచి వచ్చినప్పుడు బై ఎలక్షన్ వచ్చింది, మరి మేము గెలిచాం. మరి అదే మీ గంప గోవర్ధన్ గారు కామారెడ్డి నుంచి రాజీనామా చేసినప్పుడు జోగురామన్ వచ్చింది, అదే రాజయ్య గారు కానీ జూపల్లి కృష్ణారావు గారు వీళ్ళన్నీ కూడా రాజీనామా చేసిన చర్చ వస్తుంది. అది కూడా వస్తుందండి. ఇప్పుడు చీలిక వర్గంగా వస్తారు వాళ్ళు, ఇంకా రాజీనామా కూడా వెనక్కి తీసుకుంటారని కూడా చెప్తున్నారు కదా. అది కాదు, చీలిక వర్గంగా వస్తే అది కూడా అఫీషియల్ గా వస్తే తెలిసిపోతారు. ఉప ఎన్నికలు లేవు, ఏం లేవు. లేదు స్పీకర్ గారు లేదు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలంటే ఎలక్షన్ కూడా సిద్ధమవుతుంది. అవునండి, ఆయన ఇప్పుడు వారికి ఉన్నటువంటి హక్కుల ప్రకారం వారి నిర్ణయం తీసుకుంటారు. బీజేపీ వాళ్ళు అట్లా చేస్తున్నారు, ఇక్కడ కూడా అట్లా. మరి అంతే కదా. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, ఇదే నీతులు చెప్పే తెలుగుదేశం పార్టీ మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఎట్లా తీసుకుంటారండి? అది కూడా మరి ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకోకుండా ఎంపీలను కూడా తీసుకొని పోయినారు కదా. ప్రమాణ స్వీకారం చేయకముందే ఎంపీలను మార్చుకున్నారు. వాళ్ళకో నీతి మాకో నీతి. హరీష్ రావు గారి పేరు వస్తుంది, హరీష్ రావు గారు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వెళ్ళారు, నేను కూడా తీసుకెళ్ళకపోతే అట్టా అని అక్కడ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉమా గారు ఏమైనా తీసుకెళ్లారు. మరి ఏమి ఆయన కాంపిటీషన్ పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళకి లేని నీతి మాకెందుకు వచ్చింది, వాళ్ళకి లేని ప్రశ్నలు మాకెందుకు వస్తున్నాయి? మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. మీరు ఒక్క సరే వాళ్ళు పెట్టేటోళ్ళు పెట్టుకుంటారు, ఆపేటోళ్ళు వాళ్ళని ఆపుకోమనండి, మేమేం బట్టి లాక్కపోతున్నామా? ఇప్పుడు గజ్వేల్ నుంచి ఒక సోదరుడు ఫోన్ చేశాడు, అది అన్యాయం అండి అది అని మాట్లాడారు. మీరు మంచి ప్రశ్న అడిగారు. అవునండి, మీరు తెలుగుదేశం కార్యకర్త అని చెప్పారు, మరి ఇక్కడ తప్పైనప్పుడు అక్కడ ఎందుకు తప్పు కాదని అప్పుడు ఆయన తప్పని చెప్పాడు. మేము అదే చెప్తున్నాం. సో అక్కడ తప్పు కానప్పుడు ఇక్కడ ఎట్లా తప్పు అవుతుంది? మా పార్టీ నుంచి ఎమ్మెల్యేని పోయి మా పార్టీ కాదండి, యూ హ్యావ్ నో రైట్స్ టు స్పీక్, యూ హ్యావ్ నో రైట్స్ టు స్పీక్. ఎందుకంటే గతంలో జరిగినాయి, ఇది జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని జరుగుతున్నటువంటి చర్చల్ని ఒక ప్రత్యేకంగా చూసి దాని మీద
మనం ఇచ్చేయాల్సినటువంటి లేకపోతే ఎవరికో మంత్రి పదవి ఇస్తే గొడవ ఏం రాదా మీ పార్టీలో? ఎందుకు వస్తుంది అంటే మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అసలు ఆ మాటకి వస్తే టీడీపీ వాళ్ళని కూడా అడగాలి. ఎందుకంటే మరి ఎట్ట తీసుకుంటున్నారని అక్కడ ఒక్క నాయకుడు కూడా ఏమంటే కేసీఆర్ గారు మన ఉప్పలో పార్టీ కదా, ఉద్యమ పార్టీ కదా, మరి ఆ టీడీపీ వాళ్ళని మనం తిట్టాం కదా, మనం ఎందుకు తీసుకోవాలి సార్ అని ఎవరన్నా ఒక్కళ్ళని అడగరా అని నాకు సందేహం వస్తుంటుంది. అట్లాగే అక్కడ చంద్రబాబు గారిని కూడా సార్ మనం నంద్యాల ఎంపీని ఎట్ట తీసుకున్నాం సార్, ఇప్పుడు మేము వస్తున్నాం సార్ ఇక్కడ తెలంగాణలోని, వాళ్ళు కూడా ఎవరు అడగరా అసలు ఏంటి, అసలు ఏపీలో కూడా అడగరా ఇక్కడ అడగరా అనేది నా సందేహం. ఇప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారు మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పి కానీ లేకపోతే శ్రీనివాస్ యాదవ్ గారికి ఇచ్చేసారు. అది కాదు, ఎర్రబెల్లి దయాకర్రావు గారి విషయం మాట్లాడుతున్నాను. దయాకర్రావు గారు నాకు మంత్రి పదవి ఇస్తానన్నారు కాబట్టి నేను వచ్చాను. అది కాదు, ముఖ్యమంత్రి గారు నాకు తెలుసండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరి మనసులో మేము ఇంత కష్టపడి గెలిస్తే మాకు కాకుండా వాళ్ళకి ఇచ్చారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారనే ఫీలింగ్ అయితే ఉంటది కదా, ఎంతో కొంత ఇప్పుడు ఏదో ఒక మూల కెలుకుతా ఉంటది కదా. అదే పరిస్థితి అక్కడ కూడా ఉంటుంది, ఏపీలో కూడా. మీరు ఎవరైనా సరే అంటే ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం అనేది ఉంటుందా ఉండదా, సరే జాతీయ పార్టీలో ఉందా లేదనేది పక్కన పెడితే అది దాంట్లో కొంతమంది ఎవడన్నా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక వాళ్ళు సర్వ స్వతంత్రులుగా రాజ్యాధిపతి నేతలుగా ఉండే పరిస్థితేనా? మీలో ఎవరైనా సరే సార్ ఇది మన తప్పు, ఇది రైట్ అని అడిగే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? ఎందుకు ఉండదండి? మీరు అడిగారు ఇప్పుడు కొమ్మినేని గారు అలా చెప్పే వాళ్ళు ఉంటారు. మరి కేసీఆర్ గారు, మరి ఇప్పుడు నాయన నరసింహారెడ్డి గారు ఉన్నారు, ఇట్లా పెద్దలు చాలా మంది పార్టీలు ఉన్నారు, కేసీఆర్ గారు ఉన్నారు, అందరితో డిస్కస్ చేస్తారు. సరే నేను చాలా వయసులో చిన్నోని, రాజకీయంగా నేను చిన్నోని కాబట్టి నాతో మాట్లాడరు, నేను మాట్లాడను, అది వేరే విషయం. కానీ వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము కట్టుబడి ఉంటాం. ఒక పార్టీ అధ్యక్షుడిగా మాకు ఉన్నటువంటి గౌరవంతో మేము ఖచ్చితంగా ఏది తీసుకున్నా ఓకే అంటాం. ఎర్రబెల్లి దయాకర్రావు గారికి ఇచ్చిన ఇంకొకరికి ఇచ్చినా కూడా ఎవరు అక్కడ అభ్యంతరం చెప్పరు. ఎందుకు అంటే దాన్ని చెప్తున్నా, రాజకీయ పార్టీ అన్నప్పుడు దాని అవసరాల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావుకి ఇచ్చారండి, తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇచ్చినప్పుడు అట్లా అని చర్చలు జరిగినాయి. తర్వాత ఏమైంది, లేదు ఆయనకి ఇవ్వడమే కరెక్ట్, అయితేనే ఖమ్మంలో పార్టీ నిలబడుతుంది, అందుకే ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎమ్మెల్సీ వచ్చాడు, పార్టీ ఎస్టాబ్లిష్ అయిందనే చర్చ కూడా వచ్చింది. చర్చ మారిపోయింది. ఈరోజు ఇప్పుడు కాదు ఇప్పుడు మన తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇచ్చారు, సేమ్ ప్రశ్న వచ్చింది, తెలుగుదేశం నుంచి తెచ్చేందుకు ఇవ్వాలని. ఈరోజు మేయర్ మీకు 99 సీట్లు వస్తే లేదండి ఒక యాదవ్ కమ్యూనిటీ ఒక స్ట్రాంగ్ లీడర్ ఇచ్చినందుకు ఇది ఒక రిజల్ట్ ఉంది అని. సో అదన్నీ కూడా చర్చించే వాళ్ళకంటే ముందే కేసీఆర్ గారు ఆలోచించి దూరంగా ఆలోచించి చేస్తున్నారు. హైదరాబాద్లో మనకు పార్టీ కావాలి, ఖమ్మంలో మనకు పార్టీ కావాలి, 100% అండి, దాంట్లో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. నేను చెప్తున్నా కదా, దాంట్లో 100% హైదరాబాద్ అంటే ఇప్పుడు ఎర్రబెల్లి గారిని తీసుకునేది వరంగల్ వచ్చారు కదా. అవునండి, పార్టీ వరంగల్ బలంగా ఉంది, దాన్ని మేము ఎర్రబెల్లి గారిని రమ్మను మేము కాదు. ఎర్రబెల్లి గారు క్లియర్ గా చెప్పారు, తెలుగుదేశం పార్టీని మేము బతికేయడానికి చాలా ప్రయత్నం చేశాము, కానీ ప్రజలు ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పక్షాన లేరు, టీఆర్ఎస్కి పక్కా ఉన్నారు. ఇంకా మేము నా నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి, ప్రజలు ఎటుంటే నేను అటుండాలి, ప్రజలతో పాటు నేను ఉండాలి తప్ప నేను ట్రై చేశాను, పార్టీకి నేను వ్యతిరేకం కాదు, కానీ ప్రజలు ఆకర్షితులుగా లేరు, ప్రజలు పార్టీ పట్ల లేరు, కాబట్టి నేను ప్రజలతో నేను కూడా పోతున్నానని చెప్పాడు. అంతే తప్ప మేమేదో ఎర్రవల్లి కానీ లాక్ రావడమో లేకపోతే ఆయన ఏదో మేము ఇప్పుడు రాజేంద్ర రెడ్డి అన్న ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ మా శీల పరీక్షకి నిలబెడతారా అన్నాడు అన్న. 2 గంటకి టీఆర్ఎస్ హరీష్ రావు గారి దగ్గర కేటీఆర్ గారి దగ్గర వచ్చాడంట. ఇప్పుడు శీల పరీక్ష పెట్టాలా వద్దా ఎమ్మెల్యేలకి? ఇప్పుడు ఒక ఎమోషనల్ గా మాట్లాడినటువంటి ఆయన ఏ దీంట్లో మాట్లాడాడు నాకేమి ఇబ్బంది లేదు, ఐఎమ్ కంఫర్టబుల్, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏ పద్ధతి కొన్ని సార్లు చెప్పారు ముఖ్యమైన సార్ అన్నారు, అది తప్పులేదు, అది వాస్తవం అండి. రాజకీయ పార్టీ అన్నప్పుడు సుధీష్ రాంభట్ల గారు మాట్లాడాను ముందుగా. రాజేశ్వర్ గారు మక్తల్ నుంచి. రాజేశ్వర్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. రాజశేఖర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు తీసుకుంటున్నారు కదా సార్, అక్కడున్న మీ పక్క ఎమ్మెల్యే కూడా వెళ్ళిపోతున్నాడు కదా సార్, అక్కడున్న ఇంతకుముందు టీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి ఏంటి, అక్కడున్న ఇన్ఛార్జీల పరిస్థితి ఏంటి సార్? ఏమవుతుంది, అడ్జస్ట్ అయిపోరా రాజకీయాల్లో? ఇన్ని రోజులు వ్యతిరేకత ఉంది, ఇప్పుడు ఎట్లా ఇదైతారు సార్? పెద్ద స్థాయిలో వ్యతిరేకత లేదు. ఎర్రబెల్లి దయాకర్రావు గారు కేసీఆర్ గారు ఎట్ట మాట్లాడుకున్నారు, ఇద్దరు కలవట్లేదు, ఫ్రెండ్స్ అయిపోవట్లేదా? మనం ఎందుకు తగేదా పడాలి మిత్రమా? అవునా కాదా? చంద్రబాబు గారు కేసీఆర్ గారు ఎంత తీవ్రంగా విమర్శించుకున్నారు, అన్ని ఘాటైన వ్యాఖ్యలు చేసుకున్నారు కదా. రైట్, సుధీష్ గారు. ఇప్పుడు ఆ మధ్యన తెలుగుదేశానికి చెందిన అరవింద్ కుమార్ గౌడ్ గారు ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారండి. అరవింద్ కుమార్ గౌడ్ ఏంటంటే పార్టీలు కూడా ఇంటిగ్రిటీ పాటించాలని చెప్పేసారు. అసలు సెలక్షన్ టైంలో క్యాండిడేట్స్ని నిజంగా పార్టీ కోసం పనిచేసే వాళ్ళని
పార్టీని నమ్ముకున్న వాళ్ళు, ఐడియాలజీ కోసం పనిచేసే వాళ్ళు పార్టీలు కనుక క్యాండిడేట్లుగా నిల్చోపెడితే ఈ వలసల ఈ మాత్రం గ్యారంటీ ఇంత ఉండదండి, కనీసం ఇంత ఉండదు. అలా కాదు, మీరు ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారి కంటే స్ట్రాంగ్ టీడీపీ మ్యాన్ ఎవరున్నారు? 30 ఏళ్ళు టీడీపీలో ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అలా కాదు, ఒక వ్యక్తి గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు ఇక్కడ. అంటే జనరల్ గా 90% అయినా కానీ ఇంత ఈ ప్రమాదం ఉండదని చెప్పేసి భావించారు. ఇప్పుడు ఇవాళ ఏమవుతుందండి, ఎవరు గెలవగలుగుతారు, ఎవరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు? ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఇంచుమించుగా 15 కోట్లు 20 కోట్లు మనం ఖర్చు పెట్టాలని వార్తలు, ఎంపీకి 60 కోట్లు ఖర్చు పెట్టాలని వార్తలు. మళ్ళీ అయిపోతుంది, 2 సంవత్సరాలు అయిపోయింది. నేను అడిగేది సరే, అది జనరల్ సబ్జెక్ట్. నేను అడుగుతుంది ఏంటంటే, అక్కడ 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు వస్తారని ఎందుకు ప్రచారం పెట్టారు టీడీపీ వాళ్ళు? ఇక్కడ ఇదే సమస్య ఇక్కడ ఎట్లా ఎదుర్కొంటున్నారు? ఈ రెండింటిని ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పుడు అక్కడ 25 మంది ఎమ్మెల్యేలు రావడానికి సిద్ధంగా ఉన్నారేమో, లేకపోతే ఆ లీక్ ఎందుకు వస్తుందండి? వాళ్ళ అధికార పక్షంలోకి వెళ్ళిపోతే మళ్ళీ 2 సంవత్సరాల్లో ఎన్నికలు వస్తున్నాయి, మళ్ళీ ఎమ్మెల్యేలు అందరూ నించోవాలి, ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఇందాక వాళ్ళు చెప్పినట్టు ప్యాకేజీలో ఏవో తీసుకోకపోతే ఎలా బతకాలి వాళ్ళు మాత్రం రాజకీయాల్లో? అధికారం ఉన్న పార్టీ వైపు ఇవాళ మనం యూపీ ప్రభుత్వంలో చూసామండి, అటు మాయావతి ఇటు ములాయం సింగ్ యాదవ్ ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిన దాఖలాలు చూసాం. మళ్ళీ ఇద్దరు కొట్టుకుంటారు, మళ్ళీ ఇద్దరు ఒకే మిత్రపక్షంలో ఉన్నారు. అంతేదండి, ఇవాళ రాజకీయాలు అంటే అధికారంలో ఉండవే పరమావధిగా అయిపోయింది. ఇవాళ అదేంటంటే ఓపెన్ గా చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది. అంతవరకు మనం మెచ్చుకోవాలి. ఏంటంటే ఇవాళ అధికారంలో లేకపోతే మేము పనులు చేయలేము, మా ఏదో కాన్స్టిట్యూన్సీకి పనులు చేయలేము, పనులు చేసుకోలేము అనేది ఓపెన్ గానే ఒప్పుకుంటున్నారు. ఇది ఒక డెవలప్మెంట్ అనుకోవాలి. కాకపోతే ఏంటంటే దీని మీద కూడా కొంచెం చర్చ జరగాల్సిన అవసరం ఉందండి. ఇది ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ యాక్ట్ వచ్చాక కొంతవరకు కంట్రోల్ అయింది. ఈ మధ్యన ఏంటంటే దాన్ని కూడా ఎలా బీట్ చేయాలని చెప్పేసి అంటే లూప్ హోల్స్ మెల్లిగా కనుక్కుంటాం కదా. రేపు సింబల్ కూడా ఉండకపోవచ్చు తెలుగుదేశం పార్టీకి, అవకాశం కూడా ఉంది. 10 మంది ఎమ్మెల్యేలు అయ్యేసరికి 2/3 అయిపోయారు, రేపు సింబల్ కూడా ఉండకపోవచ్చు. సింబల్ అంటే మళ్ళీ పార్టీ నిర్ణయం కదా ఉండాలి. పార్టీ నిర్ణయం అంటే మన గతంలో మరి చంద్రబాబు నాయుడు గారు చీలిక వర్గం అయినప్పుడు సింబల్ మెజార్టీ వచ్చేసింది. అప్పుడు చంద్రబాబు ఎన్టీ రామారావు గారికి 35 మంది ఎమ్మెల్యేలే మిగిలారు. అట్లాగే పార్టీ కమిటీలన్నింటినీ కూడా చంద్రబాబు గారు వ్యూహాత్మకంగా అన్ని రెడీ చేసుకుని బసంత్ టాకీస్ లో సమావేశం పెట్టి మొత్తం తీర్మానం చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఒకటేనంటే పార్టీ వరకు రేపొద్దున పార్టీకి రికగ్నేషన్ ఉంటుందా ఉండదా ఇవన్నీ కూడా రేపొద్దున కోర్టులు, మళ్ళీ తర్వాత స్పీకర్ నిర్ణయాలు, కోర్టులు నిర్ణయాలు, ఇవన్నీ చాలా ఇఫ్స్ అండ్ బట్స్, ప్రోస్ కాన్స్ చాలా ఉన్నాయండి. కాకపోతే భవిష్యత్తులో ఎలా ఉంటుందని చెప్పేసి అనేది ఇప్పుడు ఇవాళ 10 మంది ఎప్పుడైతే వెళ్ళిపోయారో చీలిక వర్గం కింద చేరిపోతే వాళ్ళకి యాంటీ డిఫెక్షన్ అప్లై కాదు. అవుతుందని అంటున్నారు. ఎలా అవుతుంది చెప్పండి? అంటే వర్గంగా ఉండి అటే కాదు, మొత్తం 10 మంది ఇది అయిపోతే మొత్తం 10 మంది అయిపోతే అయిపోవచ్చు. అయితే మెజారిటీ అయ్యారు కాదు. ఇక్కడ టెక్నికల్ గా ఏం చేయొచ్చు అంటే నాకు పూర్తిగా లా మీద పట్టు లేదు కానీ బట్ చెప్పేది ఒక్క నిమిషం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు సమావేశం అయ్యి మేము ఎర్రబెల్లి దయాకర్రావు గారిని టీడీపీ లీడర్ గా పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు స్పీకర్ కి లెటర్ ఇచ్చేస్తారు. ఇప్పుడు కౌన్సిల్ లో జరిగింది కదా, కౌన్సిల్ దాన్ని ఛాలెంజ్ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ చేయలేదు. కానీ అమెండ్మెంట్ 1/3 2/3 కాదు. ఫస్ట్ బిల్ వచ్చినప్పుడు 1/3 దాన్ని అమెండ్మెంట్ చేసి ఎంటైర్ పార్టీ మెర్జ్ అయినా కూడా పార్టీ జవాబుదారీ ఎలక్షన్ కమిషన్ కు బీఫామ్ ఇచ్చిన, సింబల్ ఇచ్చిన, ఎలక్షన్ రిటర్న్స్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు. హర్యానాలో 5 డిస్క్వాలిఫై చేసింది కోర్టు, 5 ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేసింది చట్టం. ఒకసారి మీరు చూడండి ఒకసారి. మీకు చీలిక వర్గం ఎప్పుడైతే వెళ్ళి మర్జ్ అవుతుందో అప్పుడు డిస్క్వాలిఫికేషన్ లేదు సార్. ఎంటైర్ అయినా కూడా దీని తర్వాత మీరు చదవండి. అరుణాచల్ ప్రదేశ్ లో 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేస్తే కుదరదు పొమ్మని డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో నడిస్తే గవర్నర్ గారు మద్దతు ఇస్తే కేంద్రంలో మోడీ గారు గవర్నమెంట్ బ్రహ్మాండం భజగోవిందం అని చెబుతా ఉంది. ఇంకా బీజేపీ వాళ్ళు అట్లా చేసి కాంగ్రెస్ చట్టం అడిగింది, అయ్యా స్పీకర్ బాధ్యత నువ్వు ఎట్లా తీసుకుంటామని గవర్నర్. అదే చట్టములో హర్యానాలో 5 డిస్క్వాలిఫై చేసి స్పీకర్ డిసిషన్ తీసుకోకపోతే 5 స్పీకర్ ని ఆదేశించాలదు కదా. అది మరి నాకు అయితే ఈ రోజు హర్యానాలో చూసాము, అక్కడ డిసిషన్ తీసుకోకపోతే స్పీకర్ టైం బాండ్. యూపీలో ఉంది, ఒరిస్సా ఇన్సిడెంట్స్ 3 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్ చూడండి. పోనీ అది ఏమన్నా కానివ్వండి. ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళది ఏమైంది? స్పీకర్ దగ్గర అర్హత పిటిషన్లు పెండింగ్ లో ఏళ్ల తరబడి ఉంటున్నాయి. అది వేరే విషయం. శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ శాసనసభ్యులు వారి లైన్ లో ఉన్నారు. నరసరావుపేట ఎమ్మెల్యే గారు కదా. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి. ఏం చెప్పండి, మీ మీద మైండ్ గేమ్ నడుస్తుందా లేదా మీ వాళ్ళే మంత్రి పదవులు ఏమైనా వస్తాయని వెళ్తున్నారా? అంతా మైండ్ గేమ్ అండి. ఎవరు చెప్పారండి? ఎవరు పేర్లు బయట పెట్టమనండి, అసలు ఎవరు వెళ్తున్నారో. మీ జలీల్ ఖాన్ గారు వెళ్ళారు, వచ్చారు, ఏదో మంత్రి పదవి అడిగారు, కుదరదు పొమ్మన్నారని ఒక టాక్ నడుస్తుంది. ఏంటి మీ జలీల్ ఖాన్ గారు వెళ్ళారు, ఉమా గారు తీసుకెళ్లారు, మంత్రి పదవిని అడిగారు, అడిగితే కుదరదు పొమ్మన్నారు, అప్పుడు ఎక్కడ ఇస్తామన్నారని దాంతో వెనక్కి వెళ్ళిపోయాడని టాక్ నడుస్తుంది. ఏంటి
ఇవన్నీ కూడా మీరన్న మైండ్ గేమ్ దుష్ప్రచారం అండి. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. దీన్ని ప్రజలు దృష్టి మళ్లించడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఒక నింద మోపి మళ్ళీ వీళ్ళందరూ మా పార్టీలో జాయిన్ అవుతున్నారు, మా పార్టీకి ఏం డోకా లేదని చెప్పుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు ఆడుతున్న నాటకం. దానికి ఈ రోజు వీళ్ళందరూ మీడియా వాళ్ళు కూడా కొంచెం మద్దతు పలకటం వల్ల ఈ రోజు ఈ దుష్ప్రచారం జరుగుతుంది. అంతేగాని ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ రోజు ఉదయం 9:30 గంటలకి మేము కూడా గుంటూరు జిల్లాలో 5 ఎమ్మెల్యేలు కూడా ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం. మేము ఎవరం కూడా మాకు ఆ యొక్క ఆలోచన లేదు, ఆ యొక్క ఏదైనా అందరికి పని పెట్టారు. అటు కాదు, నిన్న టీడీపీ ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారు అక్కడ ఆ సమావేశంలో కూర్చుని భారీ ఉపన్యాసం కూడా ఇచ్చాయంట, మా సేల పరీక్ష పెడతారని. మరి అరగంటలో అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. అంటే తెలంగాణలో టీఆర్ఎస్ ఒకే ఒక పార్టీ కనపడుతుంది ఇప్పుడు అందరికి, మీకు కూడా తెలుసు. కానీ ఆంధ్రప్రదేశ్ లో అలా లేదు. ఈ పరిపాలన ఎట్లా ఉందంటే కింద స్థాయిలో, గ్రౌండ్ లెవెల్ స్థాయిలో చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ప్రతి వాడిని కూడా అరాచకత్వం చేయటం, జన్మభూమి కమిటీలని వేధించడం, పెన్షన్ తీసుకోవడానికి కూడా ఒక అర్హత ఉన్నా సరే జన్మభూమి కమిటీలని వీళ్ళన్నీ ఆపటం, ఇళ్లు కట్టుకోవడానికి ఇదే పరిస్థితి. మరి అట్లానే నియోజకవర్గంలో చూసినా అవినీతి జరుగుతుంది విపరీతంగా. అవును సార్, కరెక్టే. కానీ భయపడి అన్నప్పుడు చేరతారు కదా, టీడీపీలో చేరట్లేదు. అట్లా లేదండి, ఆల్రెడీ మీరు ఒకటే దృష్టి పెట్టుకోండి, 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంతవరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేక విఫలమైంది తెలుగుదేశం పార్టీ. ఇలాంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వైపు ఎందుకు వెళ్తారండి? ఇప్పుడు అవతల వైపు మీరు కంపేర్ చేయండి. అవతల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంది, వాళ్ళు అన్ని ఎలక్షన్లో గెలుస్తున్నారు, విపరీతమైన మెజార్టీ వస్తుంది కాబట్టి నాయకులు అందరూ జాయిన్ అవుతున్నారనే ఆలోచనలో వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ అసలు అభివృద్ధే లేదు కదా. ఇప్పుడు రాజధాని అన్నారు, రాజధాని కూడా ప్రారంభం అవుతుందో లేదో ప్రజలందరికీ ఒక అనుమానం ఉంది. ఎందుకంటే అక్కడ రైతులు విపరీతమైన ఆందోళనలో ఉన్నారు ఇవాళ. ఆయన చేపట్టిన ఏ కార్యక్రమం కూడా ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారు. ఇంతకుముందు ఎందుకు జాయిన్ అవుతున్నారు పదే వచ్చినటువంటి ప్రశ్నకు నేను చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్లో చెప్పాను ఇదే మాట. మీకు వివిధ ఎలక్షన్లు ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు నుంచి కూడా ఏ బై ఎలక్షన్ వచ్చినా కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తా ఉంది. ఖచ్చితంగా కదా, ఖచ్చితంగా. ఇంకా వేరే పార్టీలు ఉంటే లాభం లేదు. ప్రజలకు చంద్రబాబు గారు అభివృద్ధి కావాలన్నా చూసారా అని చెప్తున్నారు. తెలంగాణలో టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది అనే భావన కరెక్ట్ కాదండి. పూర్తిగా తుడిచిపెట్టుకోలేదు కాబట్టి టీఆర్ఎస్ టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే నెంబర్ 1 ఎప్పుడైతే ఉందో నెంబర్ 2 కూడా స్కోప్ ఉంది. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో కూడా టీడీపీకి ఒకే ఒక్క సీట్ వచ్చినా కూడా ఓట్ పర్సెంటేజ్ తీసుకుంటే మంచి ఓటు శాతం వచ్చింది. అదే భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ తిరగబడుతుంది. టీఆర్ఎస్ మీద ప్రజల కోపం వచ్చినప్పుడు తప్పకుండా తిరగబడుతున్నాడు. ఏదో ఒక రోజు టీఆర్ఎస్ మీద ప్రజల కోపం వచ్చినప్పుడు ఇంకో పార్టీకి ఓటేస్తుంది. అది ఏ పార్టీ ఆవేళ నెంబర్ 2 పొజిషన్లో ఏ పార్టీ అనే దాన్ని బట్టి అది నిర్ణయం తీసుకోబడుతుంది. అని చేతనంటే ఇవాళ టీడీపీ పూర్తిగా తుడిచిపెట్టిపోయిన తెలంగాణలో కూడా కరెక్ట్ కాదండి. పూర్తిగా తుడిచిపెట్టడం కోసమే టీఆర్ఎస్ కుట్ర చేస్తుందని చెప్పేసి. జమ్మలమడి నుంచి కొండారెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. హలో కొండారెడ్డి గారు, మాట్లాడండి ప్లీజ్. మాట్లాడాలి తొందరగా, టైం అవుతుంది. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి ప్లీజ్. సార్ నమస్తే, అక్కడ ఉన్న వాళ్ళకందరికి పెద్దలకందరికి నమస్కారం సార్. ఓకే, మీరు టీవీ వింటూ మీరు చెప్పదలుచుకుని చెప్పాలి, లేదంటే కట్ అయిపోద్ది మిత్రమా. రైట్, ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. ఇందాక మరి రామోజీరావు అంశం లేవనెత్తారు కాబట్టి సుధీష్ రాంభట్ల గారు దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు చిన్న విరామం తర్వాత